హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐక్తా ఐఏఎస్ అకాడమీ. అండ్ ఎస్, మీరు చూసినట్టుగానే అండి 1 వీక్, దట్ ఈస్ కమింగ్ 1 వీక్ లోపు ఎఫ్ఎస్ఓ అండ్ ఎఫ్పిఓకి సంబంధించిన ఫారెస్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది రిలీజ్ కాబోతుంది. ఎందుకో కూడా నేను మీకు చెప్తాను చూడండి. బికాస్ మనకి లాస్ట్ మంత్, దట్ ఈస్ జూన్ మంత్లో గవర్నమెంట్ ఏపీపీఎస్సీ అనేది ఒక వెబ్ నోట్ అనేది రిలీజ్ చేసింది. ఏమని రిలీజ్ చేసింది? ఆఫ్టర్ జూలై 15th ఎగ్జామ్స్ అనేది డేట్స్ అనేది నోటిఫై చేస్తామేమో అని చెప్పి న్యూ సిలబస్ అనేది మనకు ఫస్ట్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది, రైట్? సో దీన్ని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ 1 వీక్ లోపు నోటిఫికేషన్ రావడానికి 90% ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు క్వశ్చన్ చేసుకోవాల్సిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఫస్ట్ ఎక్కడి వరకు కంప్లీట్ అయ్యింది అనే క్వశ్చన్ అనేది మనం చూసుకోవాలి, రైట్? అండ్ మీ స్ట్రాటజీ ఎలా ఉండాలి అనేది కూడా ఈరోజు వీడియోలో చూద్దాం. అలాంగ్ విత్ దట్ ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ అనేది ఫస్ట్ చూద్దాం, రైట్? మరి ఎన్ని పోస్ట్తో ఈ యొక్క నోటిఫికేషన్ వస్తుంది అంటే టోటల్ 791 పోస్ట్. అంటే ఇది స్మాల్ నోటిఫికేషన్ అయితే కాదు, దిస్ ఈజ్ అ బిగ్ నోటిఫికేషన్. ఇది మైండ్లో పెట్టుకోవాలి అందరూ. బికాస్ గ్రూప్ 1, 2 పోస్ట్తో కూడా కంపేర్ చేసుకుంటే మీరు ఇన్ని పోస్ట్స్ ఉన్న నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాదు. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఆఫ్టర్ 6 లాంగ్ ఇయర్స్ తర్వాత వస్తున్నటువంటి ఫారెస్ట్ నోటిఫికేషన్. ఇది మైండ్లో పెట్టుకోండి. బికాస్ నెక్స్ట్ రిక్రూట్మెంట్ వచ్చేసరికి మీ యొక్క ఏజ్ క్రైటీరియా ఏదైతే ఉంటుందో ఇది మీ ఎలిజిబిలిటీ అనేది పోతుంది. కాబట్టి ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్, ఎవ్రీబడి ప్లీజ్ ట్రై టు గివ్ అన్ అటెంప్ట్ దిస్ టైమ్ ఓన్లీ, రైట్? అండ్ కమింగ్ టు మీడియం ఆఫ్ ది ఎగ్జామినేషన్, మరి ఏ మీడియంలో జరుగుతుంది అంటే బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్సెప్ట్ ఎఫ్ఎస్ఓ పార్ట్ బి మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లోనే ఇవ్వడం జరుగుతుందండి. ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి, రైట్? నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మరి ఏంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యొక్క పోస్ట్కి అంటే, కమింగ్ టు ఎఫ్బిఓకి ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్ అనేది సరిపోతుంది, రైట్? అండ్ కమింగ్ టు ఎఫ్ఎస్ఓ ఎనీ డిగ్రీ ఉండాలి. అలాంగ్ విత్ ఎనీ డిగ్రీ స్పెసిఫైడ్ సబ్జెక్ట్స్ అనేవి ఉండాలి. ఆ సబ్జెక్ట్స్ ఏంటి అనేది కూడా నేను ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేసి వీడియోలో ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. యూ కెన్ వాచ్ ఇట్ దేర్, రైట్? అండ్ కమింగ్ టు ది ప్రమోషన్స్. మరి ప్రమోషన్స్ ఎలా ఉంటాయి ఈ యొక్క పోస్ట్లో అంటే, ఈ పాయింట్ మెయిన్. బికాస్ మీరు ఎఫ్బిఓగా జాయిన్ అయినా ఆర్ ఎఫ్ఎస్ఓగా జాయిన్ అయినా విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 8 to 10 years, నెక్స్ట్ 10 yearsలో మీకు కనుక మీ సర్వీస్లో ఎలాంటి రిమార్క్ లేదు అనుకుంటే మీరు ద సెకండ్ హైయెస్ట్ ఆఫీసర్ పోస్ట్ ఏదైతే ఉంటుందో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఆ యొక్క పోస్ట్కి మీరు ప్రమోట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అంటే డిఎఫ్ఓ అంటాం. ఇందులో డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటుంది, డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ అనేది మనకు సివిల్ సర్వీసెస్లో వస్తుంది. దిస్ విల్ బీ ద హైయెస్ట్ పోస్ట్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో దీని తర్వాత ఉండి డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క పోస్ట్కి మీరు ప్రమోట్ అవ్వడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ విత్ ఇన్ 10 yearsలో మీరు ఎఫ్ఆర్ఓ ఎగ్జామ్, ఏసీఎఫ్ ఎగ్జామ్ అని ఇలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్స్ ఏవీ లేకుండా 10 yearsలో ఎఫ్బిఓ కనుక మీరు తెచ్చుకోగలిగితే ఆర్ ఎఫ్ఎస్ఓ తెచ్చుకోగలిగితే డైరెక్ట్గా డిఎఫ్ఓ అవ్వచ్చు, రైట్? నెక్స్ట్ కమింగ్ టు ద టైం పీరియడ్. మరి నోటిఫికేషన్ వస్తుంది అంటున్నాం కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్కి ఎంత టైం పీరియడ్ ఉంటుంది అనేది ఒక డౌట్. లాస్ట్ నోటిఫికేషన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే అప్లికేషన్ డేట్స్కి లెస్ దెన్ 1 month అనేది ఇచ్చాడు. టు బీ వెరీ పర్టికులర్ 20 to 25 days మాత్రమే అప్లికేషన్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది, ఓకే? మరి ఎంత టైం గ్యాప్ ఇచ్చాడు అప్లికేషన్ డేట్స్ నుంచి ఎగ్జామ్కి అంటే లెస్ దెన్ 2 months అనే టైం మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ అప్రాక్సిమేట్గా 60 to 70 days మాత్రమే ఉంటుంది అని మీరు అనుకోండి. ఈ యొక్క 60 to 70 daysలో మీరు మీ యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ చేయాలి, రివిజన్ కంప్లీట్ చేయాలి, టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయాలి, అండ్ దెన్ మీరు ఎగ్జామ్కి రెడీగా ఉండాలి, ఓకే? మరి సిలబస్, కమింగ్ టు ద సిలబస్. ఎగ్జామ్ రాయాలి అంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి? మనం ఎలిజిబుల్ అవునా కాదా అనేది చూసుకున్నాము. అలాగే ఏజ్ క్రైటీరియా ఏంటి అనేది చూసుకున్నాం, పోస్ట్ ఎన్ని ఉన్నాయనేది చూసుకున్నాం. నెక్స్ట్ ఏం తెలియాలి? ఏం చదవాలో తెలియాలి అంటే అసలు సిలబస్ ఏంటి అనేది తెలియాలి. సిలబస్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఓల్డ్ సిలబస్ కాదు. ఓల్డ్ నోటిఫికేషన్స్ చూసి ప్రిపేర్ అవ్వద్దు. న్యూ నోటిఫికేషన్ ఆర్ న్యూ సిలబస్ అనేది లాస్ట్ మంత్ ఇవ్వడం జరిగింది. ఇది మన ఐక్తా ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ వాచ్ ఇట్, ఓకే? న్యూ సిలబస్ చూసుకొని న్యూ సిలబస్ బేస్డ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మరి ఏం కామన్గా ఉంది ఈ యొక్క సిలబస్లో అంటే, నేను ఇక్కడ ఇచ్చింది ఎఫ్బిఓ సిలబస్, ఇక్కడ ఇచ్చింది ఎఫ్ఎస్ఓ సిలబస్, రైట్? మరి ఏం కామన్ ఉంది ఈ ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓలో అంటే, జనరల్ పార్ట్ ఏ, పార్ట్ బి రెండు ఉంటాయి. ఇది పార్ట్ ఏ, ఇది పార్ట్ బి. అండ్ కమింగ్ టు ఎఫ్ఎస్ఓ, ఇది పార్ట్ ఏ, ఇది పార్ట్ బి. పార్ట్ ఏ 75 marks ఉంటుంది అండ్ పార్ట్ బి అనేది 75 marks ఉంటుంది. ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి మరి అంటే 75 questions వస్తాయి, ఓకే? 75 questions అనేది రావడం జరుగుతుంది. మరి టోటల్ ఎన్ని మినిట్స్ ఇస్తారు? 150 minutes అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే 2.5 hours టైం అనేది ఇస్తారు.
ఓకే. నెక్స్ట్ కమింగ్ టు జనరల్ ఫారెస్ట్రీ కూడా సేమ్ ఉంటుంది. 75 క్వశ్చన్స్, 75 మార్క్స్, అండ్ దెన్ టోటల్గా కలిపి 150 minutes అనేది ఉంటుంది. ఓకే, రైట్. 2.5 hours. ఇది కూడా 2.5 hours ఉంటుంది. మరి ఏం డిఫరెన్స్ ఉంది సిలబస్లో అని కనుక మీరు చూస్తే, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సేమ్. ఇక్కడ చూడండి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సేమ్. పార్ట్ బిలో ఇక్కడ మ్యాథమెటిక్స్ ఉంది, బట్ కమింగ్ టు FSOలో పార్ట్ ఏలోనే మ్యాథమెటిక్స్ కూడా కవర్ చేయడం జరిగింది. మరి ఏం మారుతుంది FBO FSOకి అంటే, FBOలో జనరల్ సైన్స్ ఉంటుంది. ఓకేనా. కమింగ్ టు FSO జనరల్ ఫారెస్ట్రీ ఉంటుంది. ఈ యొక్క సబ్జెక్ట్స్ మాత్రమే మీకు డిఫరెంట్ వస్తాయి. కానీ మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఈ యొక్క జనరల్ సైన్స్ అండ్ జనరల్ ఫారెస్ట్రీ మాత్రమే స్కోరింగ్ సబ్జెక్ట్స్. ఎందుకు? బికాస్ ఈ సబ్జెక్ట్స్ అనేవి అందరికీ సేమ్ ఉన్నాయి, అందరూ వీటికి ప్రిపేర్ అవుతారు. అండ్ ఇంకా చెప్పాలి అంటే UPSC ఆర్ APPSCకి ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో వీళ్ళు ఇంకా ఈ యొక్క సబ్జెక్ట్స్ మీద నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ కమింగ్ టు జనరల్ సైన్స్ అండ్ జనరల్ ఫారెస్ట్రీ, ఇవి మీరు కొత్తగా చదవాల్సిన సబ్జెక్ట్స్ కాబట్టి అందరూ కొత్తగానే చదువుతారు కాబట్టి దీనిలో ఎవరైతే ఎక్కువ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకొని ఎక్కువ టెస్ట్స్ అనేవి రాసి క్లాసెస్ బాగా విని నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటారో మీకు ఈ యొక్క టాపిక్స్లో మార్క్స్ అనేది ఎక్కువ రావడానికి స్కోప్ ఉంటుంది. దట్ ఈస్ వై ఇవి రెండు స్కోరింగ్ సబ్జెక్ట్స్ కాబట్టి ఇవి రెండింటిని మీరు ఎక్కువ ఫోకస్ చేయండి, రైట్. అండ్ సో మీకు ఇప్పుడు ఏం చదవాలో తెలిసింది, దట్ ఈస్ సిలబస్ ఏంటో తెలిసింది, ఏం చదవాలి తెలుసు. మరి ఎలా చదవాలి అనేది కూడా తెలియాలి కదా. హౌ టు ప్రిపేర్. ప్రిపేర్ అవ్వడానికి ఫస్ట్ థింగ్ ఐ విల్ సజెస్ట్ ఇస్ క్లాసెస్ అనేవి వినండి. డైరెక్ట్ మా దగ్గర మెటీరియల్స్ ఉన్నాయి ఆర్ నోట్స్ ఉన్నాయి, మేము ఈ నోట్స్ చదివేస్తాము, ఈ మెటీరియల్స్ నుంచి ప్రిపేర్ అయిపోతాము అంటే మరి క్లాసెస్ ఎందుకు? ఇంతమంది ఇన్ని క్లాసెస్ వింటున్నది మీరు మెటీరియల్స్లో మాత్రమే చదివేస్తే అక్కడే కదా డిఫరెన్స్ అనేది వచ్చేది మీకు వాళ్ళకి. ఫస్ట్ క్లాసెస్ వినాలి. క్లాసెస్ విన్న తర్వాత మీరు కనుక ఆ మెటీరియల్ చదివితే మీకు క్లాస్ అనేది అనలైజ్ చేసుకోగలుగుతారు. ఎలా చెప్పారు క్లాస్లో అనేది, ఆ యొక్క క్లాస్లో చెప్పిన పాయింట్స్ అనేది మీరు మెటీరియల్ చదివినప్పుడు మీ యొక్క బ్రెయిన్ అనేది అనలైజ్ చేసుకుంటుంది. ఈ అనలైజ్ చేసుకున్న తర్వాత మీకు సబ్జెక్ట్ అనేది క్లారిటీ వస్తుంది. ఈ యొక్క సబ్జెక్ట్ క్లారిటీ వచ్చిన తర్వాత మీరు టెస్ట్ సిరీస్ అనేది రాయాలి. అప్పుడే మీకు సబ్జెక్ట్ ఎంతవరకు వచ్చింది, మీరు ఎంతవరకు అది అప్లై చేయగలుగుతున్నారు పేపర్లో, అంటే ఎగ్జామ్ పేపర్లో మీరు ఎంతవరకు అప్లై చేయగలుగుతున్నారు అనేది మీరు ఈ యొక్క టెస్ట్ సిరీస్ అప్లై చేసినప్పుడు తెలుస్తుంది. దిస్ ఈజ్ హౌ మీ ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఉండాలి. ఫస్ట్ క్లాసెస్ వినాలి, ఆ క్లాసెస్ విన్న సబ్జెక్ట్ నాలెడ్జ్ని మీ యొక్క నోట్స్ ఆర్ మెటీరియల్ మీరు చదువుతున్నప్పుడు మీరు అనలైజ్ చేయగలగాలి. ఈ అనలైజ్ చేసిన సబ్జెక్ట్ని టెస్ట్ సిరీస్లో అప్లై చేయాలి, రైట్. అండ్ ఈ యొక్క టెస్ట్ సిరీస్లో వచ్చిన మార్క్స్ని మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎక్కడ మిస్టేక్ చేశారు అనేది ఇక్కడ నుంచి మీరు రెక్టిఫై చేసుకుంటూ రావాలి. మరి ఇవన్నీ చేయడానికి ఇప్పుడు ఇస్తున్నటువంటి 60 to 70 days సరిపోతుందా అనే ఒక క్వశ్చన్ మీకు రావచ్చు. సరిపోతుంది, మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే. ఓకేనా. నేను ఇప్పుడు స్టార్ట్ చేయను, నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను అంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరూ స్టార్ట్ చేస్తారు. మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళకి డిఫరెన్స్ ఉండాలి కదా. మరి డిఫరెన్స్ ఉన్న వాళ్ళే కదా మెరిట్ లిస్ట్లో ఉంటారు. దట్ ఈస్ వై మీరు కనుక మెరిట్ లిస్ట్లో ఉండాలి అనుకుంటే మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నేను మీకు డిఫరెన్స్ చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే, ప్రిపరేషన్ డిఫరెంట్ అండ్ రివిజన్ ఈజ్ డిఫరెంట్. ఓకేనా. ప్రిపరేషన్ అనేది మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటే బై ద టైమ్ నోటిఫికేషన్ కమ్స్, ట్రై దట్ 50 to 60% అనేది కంప్లీట్ చేసుకోండి. క్లాసెస్ వినండి, మెటీరియల్స్ చదవండి, 50 to 60% కంప్లీట్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ యొక్క 40% సిలబస్ ఏదైతే ఉందో ఈ యొక్క సిలబస్ ఫస్ట్ చదవడం కంప్లీట్ చేసుకోండి. తర్వాత రివిజన్కి వెళ్ళండి. మీరు ఇప్పుడు రివిజన్లో ఉంటారు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరి చదివే వాళ్ళు ఎక్కడుంటారు, ప్రిపరేషన్ స్టేజ్లో ఉంటారు. మీరు రివిజన్ స్టేజ్లో ఉండడానికి, వేరే వాళ్ళు ప్రిపరేషన్ స్టేజ్లో ఉండడానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. వీళ్ళు రివిజన్ స్టేజ్లోకి వచ్చేసరికి మీరు రివిజన్ అనేది సెకండ్ ఆర్ థర్డ్ టైం చేయాలి. దట్ ఈస్ వేర్ కదా ద డిఫరెన్స్ కమ్స్ బిట్వీన్ యూ అండ్ నార్మల్ ఆస్పిరెంట్స్. మీరు మెరిట్ లిస్ట్లో ఉండాలి అంటే మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఇలానే ఉండాలి, రైట్. సో ఈ యొక్క క్లాసెస్ని మైండ్లో పెట్టుకొని, అండ్ ఐఎమ్ హ్యాపీ టు అనౌన్స్ దట్ ఈ యొక్క కోర్స్ అనౌన్స్మెంట్ ఈజ్ మై హ్యాపీయెస్ట్ అనౌన్స్మెంట్ బికాస్ ఆల్రెడీ మనం FSO బ్యాచ్ అనేది లాంచ్ చేయడం జరిగింది అండ్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది. వెరీ గుడ్ కమెంట్స్ వీఆర్ రిసీవింగ్. అండ్ దీని గురించి నేను మీకు ఇప్పుడు డీటెయిల్స్ చెప్పాలనుకుంటున్నాను, రైట్. కమింగ్ టు జనరల్ ఫారెస్ట్రీ, దట్ ఈస్ FSOలో ఉన్న పార్ట్ బిలోని జనరల్ ఫారెస్ట్రీ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. June 30th క్లాసెస్ ఆర్ గోయింగ్ ఆన్ కూడా. అండ్ లాస్ట్ 1 weekలో జరిగిన క్లాసెస్ మీద వీకెండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది.
మెనీ స్టూడెంట్స్ హ్యావ్ అటెండెడ్ దిస్ టెస్ట్. చాలా మంచి మార్క్స్ కూడా వచ్చాయి, రైట్. అండ్ ఈ యొక్క ఫీచర్స్ కనుక చూస్తే రెండింటికి సేమ్ అండి. రివైజ్డ్ సిలబస్ మీద క్లాసెస్ అనేది టీచ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ న్యూ సిలబస్ ఏదైతే రిలీజ్ చేశారో ఈ న్యూ సిలబస్ మీద క్లాసెస్ అనేవి టీచ్ చేస్తారు. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. అంటే డైలీ లైవ్ క్లాసెస్ జరుగుతాయి. ఈ యొక్క లైవ్ క్లాసెస్ వీడియో రికార్డింగ్స్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి. సో దట్ మీరు ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే వరకు ఈ యొక్క టాపిక్స్ అనేవి రివైజ్ చేసుకోవచ్చు హౌ మెనీ టైమ్స్ యూ వాంట్. అండ్ దెన్ కంప్లీట్ సిలబస్, దట్ ఈస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటికి సేమ్ సిలబస్ కాబట్టి మెయిన్స్ లెవెల్కి కావాల్సిన డెప్త్లోనే మీకు ఇప్పటి నుంచే సబ్జెక్ట్ అనేది టీచ్ చేయడం జరుగుతుంది. సో దట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి మీ యొక్క సిలబస్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. అండ్ అలాంగ్ విత్ దిస్ క్లాస్ నోట్స్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క మెటీరియల్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ అయిన వెంటనే మీరు చదువుకోవచ్చు. ఓకే. అండ్ దెన్ 5 ఫుల్ లెంత్ టెస్ట్ ఇక్కడ చూడండి. FSOలో 5 ఫుల్ లెంత్ టెస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాంగ్ విత్ యూనిట్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. కమింగ్ విత్ పార్ట్ బి జనరల్ సైన్స్ FBOలో చూస్తే 10 టెస్ట్ సిరీస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, రైట్. అండ్ దెన్ క్లాసెస్ అనేవి బైలింగ్వల్ మోడ్లో జరుగుతాయి. అంటే తెలుగు ప్లస్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో మీకు క్లాసెస్ అనేవి డీల్ చేయడం జరుగుతుంది బై ద ఫ్యాకల్టీ. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి వీటి గురించి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్కి కాల్ చేసి ఆర్ వాట్సాప్ మెసేజ్ చేసి మీ యొక్క డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రీ కంటెంట్ వీటి గురించి ఆర్ ఈ బ్యాచెస్ గురించి మీరు ఫ్రీ కంటెంట్ చూడాలనుకున్నా లేదా లెట్స్ సే డెమో క్లాసెస్ కావచ్చు, మీరు డెమో క్లాసెస్ చూసి ఈ యొక్క కోర్సెస్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు. అలాంగ్ విత్ దిస్ PYQ అనాలిసిస్, దట్ ఈస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్. అండ్ దెన్ షెడ్యూల్, ఈ యొక్క కోర్సెస్కి సంబంధించిన షెడ్యూల్ అనేది కూడా దట్ ఈస్ FSOకి 40 days షెడ్యూల్ ఉంది అండ్ FBOకి 20 days షెడ్యూల్ అనేది ఉంది. ఈ యొక్క షెడ్యూల్ అనేది దట్ ఈస్ 31st July లోపే మనం ఈ యొక్క బ్యాచ్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది, రైట్. సో ఈ యొక్క బ్యాచెస్కి సంబంధించిన షెడ్యూల్ కూడా మీకు యాప్లోనే అవైలబుల్గా ఉంటుంది, అలాగే అండ్ యూట్యూబ్లోనే అవైలబుల్గా ఉంటుంది ఈ వీడియోస్. అండ్ ఈ యొక్క షెడ్యూల్ వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యూ కెన్ సీ ఫ్రమ్ దేర్. చూడండి. ఇఫ్ డెమో క్లాసెస్ PYQ అనాలిసిస్ షెడ్యూల్ అనేది మీకు ఓకే అయింది అంటే డూ పర్చేస్ ద కోర్స్. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. చేస్తేనే మీ యొక్క ప్రిపరేషన్ అనేది రివిజన్ స్టేజ్కి వెళ్తుంది, రైట్. అండ్ ఇఫ్ యూ డౌన్లోడ్ ది యాప్లో ఉన్న ఫ్రీ కంటెంట్ కూడా యూ కెన్ యూజ్ ఇట్. PYQs అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ ఫ్యూచర్ రెఫరెన్సెస్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే అబౌట్ ద కోర్సెస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి డౌట్స్ అనేది క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.